నిజంగా ఎంఎస్ రాజు గారి పేరు చూడకుండా ఒక 20-25 ఏళ్ల అబ్బాయి ఎవరో డైరెక్టర్ అన్న ఫీలింగ్ వచ్చేసింది. సూపర్గా తీశారు సార్. అసలు ఎలా సార్ ఈ కాన్సెప్ట్ ఆలోచన ఎలా వచ్చింది మీకు డర్టీ హర్ తీయాలని? ఏం లేదు, జస్ట్ ఒక యంగ్స్టర్ ఏదో ఒక చిన్న టౌన్ నుంచి వచ్చి వాడు డ్రీమ్స్ ఎలా ఉంటాయి ఇప్పుడున్న రియాలిటీ. సో ఏ మనిషికైనా ఏంటంటే మీరు సినిమా చూసారు కాబట్టి ఒక మంచి ఇల్లు ఉంటే బాగుంటుంది, లేదంటే డబ్బు సంపాదించాలని కోరుకుంటాడు. సో తనున్న పరిధిలో ఒక నూతిలో కప్పలాగా కాకుండా సముద్రంలోకి వెళ్ళాలనుకుంటాడు. అట్లా ఒక వేవ్ లాగా ఒక దానికి వస్తే ఊరికి వస్తే ఎట్లా ఒక అబ్బాయి ఎలా ఏం చేశాడు ఏంటనేది మీకున్న కథ. సో అట్లా ఒక రియాలిటీ స్టోరీ లాగా ఒకటి తీసుకుని ఏదైనా చేద్దాం అనిపించింది నాకు. సో బట్ వాళ్ళలో ఉన్న నెగిటివ్ యాంగిల్స్ కూడా ఏంటి ఎలా ఉంటుంది, అదేదో సాఫ్ట్గా అంటే వాడు వచ్చాడు డబ్బు సంపాదించుకున్నాడు, లేదంటే ఎవరో ఒక అమ్మాయి ప్రేమించింది అనేది మామూలు కథ. అలా కాకుండా కొంచెం నెగిటివ్ యాంగిల్ ఆలోచిస్తే వాడు క్యారెక్టర్ ఏంటి అని అన్నట్టుగా అనిపించింది. అందుకని డర్టీ హరి. సార్ నాకు ఈ సినిమాలో 2 అంశాలు కొంచెం ప్రత్యేకంగా అనిపించాయి సార్. పర్టికులర్గా సినిమా ఫీల్డ్ మోడలింగ్ అమ్మాయిలు అంటే కాస్త బ్రాడ్గా ఉంటారు, వాళ్ళు ప్రాక్టికల్ అనే ఆలోచన ఉంటుంది. కానీ ఇందులో ఏదైతే జాస్మిన్ క్యారెక్టర్ ఉందో చాలా మోడర్న్గా ట్రెండీగా ఉండే అమ్మాయి, బట్ తను చాలా ఎమోషనల్గా వాల్యూస్తో అంటే ముందు హరిని రావద్దు ఇది కరెక్ట్ కాదు అంటుంది. సో వన్స్ మళ్ళీ హరితో రిలేషన్షిప్లోకి వచ్చాక ఈవెన్ కెరీర్ని వదులుకుంటుంది, ప్రెగ్నెన్సీ అవుతుంది. అంటే తన కమిట్మెంట్. అలాగే నీట్గా ఫార్మల్ డ్రెస్సింగ్ వేసుకున్న హరి లాంటి అబ్బాయి చూడ్డానికి అలా ఉన్నాడు, కానీ లోపల వీళ్ళకి వేరే యాంగిల్స్ ఉంటాయి. ఆయనకు డిఫరెంట్ అంటే అపీరెన్స్కి లోపల క్యారెక్టర్కి ఉన్న వ్యత్యాసాన్ని మీరు చాలా బాగా చూపించేస్తారు. అది కనెక్ట్ అయ్యామంటే హరి లాంటి వ్యక్తులు బయటికి టక్ చేసుకొని కనిపించినా లోపల ఇంకో యాంగిల్ ఉంటుంది అనేది మాకు అర్థమైంది. అదే యాక్చువల్గా చాలా మందిలో ఉంటారు, అంటే 90% పీపుల్లో అది మనకి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది. అంటే లైక్ మన లోపల మనందరం మంచివాళ్ళమే, కానీ మనకి తెలియని ఒక అంటే ఏదైతే మనకి లైఫ్లో దొరకలేదో అది దొరకదో, సో దాన్ని ఏదో విధంగా అచీవ్ చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో మనలో ఉన్న ఒక ఈవిల్ ఏదైతే ఉందో, ఒక యానిమల్ అంటారో లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఎక్కడో అందరికీ ఉంటుంది. అది కొంతమంది లోపల సర్ప్రెస్ చేసుకుంటారు. లేదు ఇది కాదు, ఇది మనం చేసేది కరెక్ట్ కాదు అనేది. కానీ లేని మనిషి అనేది సాధారణంగా ఉండడు, తక్కువ. ఎవరు కంట్రోల్ చేసుకుంటారు, ఎవరు చేసుకోరు అనేది మ్యాటర్ అంతే. సో దాన్ని హౌ ఈ అబ్బాయి కంట్రోల్ చేసుకోలేకపోయాడు. సో నెక్స్ట్ స్టోరీ ఏం జరిగింది అనేది కథ. సార్ చెస్ ప్లేయర్గా ఎందుకు చూపించాలనుకున్నారు మీరు హరి క్యారెక్టర్? అంటే వాడు ఇంటెలిజెంట్ ఫెలో. అంటే ఒక అమ్మాయి ఇప్పుడు మనం ఒక అమ్మాయి కూడా ఒక బాగా డబ్బున్న అమ్మాయి, ఒక డబ్బు లేని అబ్బాయి, స్మార్ట్గా ఉన్నాడు, అన్నీ ఉన్నాడు, కానీ అంటే వాడు ఇంటెలిజెంట్ అనేది అమ్మాయికి అంటే తెలియదు. సాధారణంగా డబ్బున్న అమ్మాయిలు ఇంటెలిజెంట్ అబ్బాయిలు పడతారు. సో మాకేంటంటే నంబర్ ఆఫ్ స్టోరీ వాళ్ళిద్దరు లవ్ స్టోరీ కాదు, ఏది ఒక డబ్బున్న అమ్మాయి ఈ అబ్బాయి తాలూకు లవ్ స్టోరీ కాదు. అంతసేపు మనం ఇంటర్వల్ దాకా అది మనం టోటల్ చెప్పలేము, తక్కువ టైంలో చెప్పాలి. సో వాడు ఇంటెలిజెంట్ కుర్రాడు, నా దగ్గర డబ్బు ఉంది కదా, వాడి దగ్గర డబ్బు లేకపోయినా పర్లేదు, నాకు ఇంటెలిజెన్స్ కావాలి, వాడి స్మార్ట్నెస్ కావాలి అనే ఇది. సో అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే దానికి ఏం పెట్టాలి అంటే వాడు ఇంటెలిజెంట్ అంటే ఎలాగంటే వాడు ఒక చెస్ ప్లేయర్, వాడు ఒక ఛాంపియన్ అంటే కాదు ఎక్కడన్నా. సో ఒక అమ్మాయికి కావాల్సింది కదా, ఒక ఇంటెలిజెన్స్ కావాలి కదా అట్లాగా. సో అట్లాగా ఒక అమ్మాయిని పడేయడానికి చేసిన రోల్ అది. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. Please subscribe to Leo Entertainment. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.